హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. సో ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని వేరుశనగ విత్తనాలు వేయించుకోండి. ఇవి మరీ మాడిపోకూడదండి, లైట్గా దూరగా వేయించుకోండి. మీరు వేయించేటప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు మాడిపోకుండా మంచిగా అవన్నీ వేగుతాయి. తర్వాత వాటిని ఒక పక్కకి తీసుకోండి, ఒక బౌల్లోకి. నెక్స్ట్ అదే ప్యాన్లో నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నానండి. దాంట్లో కొంచెం జీలకర్ర వేసాను. సో ఆ జీలకర్ర వేయడం వల్ల మనకి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ అందులోనే నేను ఒక 2 to 3 మీడియం సైజ్ ఆఫ్ టొమాటోస్ మీరు తీసుకోవచ్చు. నేనైతే 2 మీడియం సైజు తీసుకున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలండి, లైక్ మీరు మీ టేస్ట్కి తగ్గట్టు తీసుకోవచ్చు. ఇవన్నిటిని మగ్గించుకోండి మంచిగా. మూత వేసేసి మగ్గిస్తే మనకి ఇంకా బాగా త్వరగా మగ్గిపోతాయి టమాటాలు అనేవి. మరీ మెత్తగా అయిపోక్కర్లేదండి, ఎందుకంటే మనం దీన్ని మిక్సీ వేస్తాం కాబట్టి. సో చూసారా, టొమాటోస్ అనేవి మంచిగా మగ్గిపోయాయి. అలా స్పూన్తో మనం ప్రెస్ చేస్తే అలా మనకి లైట్గా మగ్గినట్టుగా తెలిసిపోతుంది మనకు చూస్తే. చిల్లీ టొమాటోల్ని మంచిగా మగ్గించుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకోండి, దాన్ని అందులో వేసేయాలి. నెక్స్ట్ దాని తర్వాత వెల్లుల్లిపాయలు ఒక 2 నుంచి 3 తీసుకున్నానండి. సో వీటన్నిటిని కూడా మంచిగా కలిపేసుకోండి. కలిపేసేసి ఇవన్నీ కలిసిపోయాక తర్వాత ఈ మొత్తాన్ని తీసుకెళ్ళి కొద్దిసేపు పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే ఇది చల్లారాలి, మనం మిక్సీ వేయాలి కాబట్టి కొంచెం సేపు చల్లారడానికి పక్కకు పెట్టండి. ఈలోగా మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఫైన్ పౌడర్ అయ్యేలాగా మనం మిక్సీ వేయాలండి. ఆ తర్వాత ఈ టొమాటో ముక్కల్ని కూడా అందులో వేసేసి ఒక రౌండ్ అలా లైట్గా తిప్పండి. మరీ కచ్చా పచ్చిగా చేసేసుకోకండి, ఎందుకంటే ముక్కలు ఉంటేనే మనకి రొట్టె పచ్చడి ఫీలింగ్ వస్తుంది కాబట్టి. ఆ తర్వాత అందులో మీరు కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసేసేయండి. మీరు కావాలంటే దోసకాయ కొన్ని పీసెస్ని మీరు పక్కకు పెట్టుకొని లాస్ట్లో మీరు యాడ్ చేసుకున్నారంటే మీకు ఆ ముక్కలు అనేవి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. తర్వాత అదే ప్యాన్లో నేను తాలింపు వేసుకున్నానండి. దాంట్లో ఎండుమిర్చి, తాలింపు, ఆయిల్ వేసాను. ఆ తర్వాత పచ్చడిని తీసుకొచ్చేసి అదే ప్యాన్లో వేసేసాను. సో అంతేనండి, చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.